వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 121 నుండి 125 వరకు చూద్దాం. ఆర్టికల్ 121 న్యాయమూర్తుల ప్రవర్తనపై చర్చ నిషేధం. పార్లమెంట్లో సాధారణంగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తన గురించి చర్చ చేయకూడదు. కానీ ఒకవేళ న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించడానికి ఇంపీచ్మెంట్ ప్రక్రియ ప్రారంభమైతే మాత్రమే ఈ విషయంపై చర్చ వేయవచ్చు. ఈ నియమ ఉద్దేశం ఏంటి అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండడం కోసం. ఆర్టికల్ 122 పార్లమెంట్ ప్రక్రియలను కోర్టులు ప్రశ్నించలేవు. పార్లమెంట్లో జరిగే ప్రక్రియలను సాధారణంగా కోర్టులు అయితే ప్రశ్నించలేవు. అంటే బిల్లులు ఎలా చర్చించబడ్డాయి, ఏ ఓటింగ్ జరిగింది, ఇవి కోర్టులో ప్రశ్నించరాదు. దీని ఉద్దేశం పార్లమెంటు కూడా స్వతంత్రంగా పనిచేయాలి. ఆర్టికల్ 123 రాష్ట్రపతి ఆర్డినెన్స్ అధికారం. పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు అత్యవసర పరిస్థితి వస్తే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఆర్డినెన్స్ అంటే తాత్కాలిక చట్టం. కానీ పార్లమెంట్ సమావేశం ప్రారంభమైన తర్వాత 6 వారాల లోపు ఆ ఆర్డినెన్స్ను పార్లమెంట్ ఆమోదించాలి, లేకపోతే అది అమల్లో ఉండదు. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు స్థాపన. ఆర్టికల్ 124 ప్రకారం భారతదేశంలో సుప్రీంకోర్టు స్థాపించబడింది. సుప్రీంకోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ, ఇతర న్యాయమూర్తులు ఉంటారు. వారిని రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం. ఆర్టికల్ 125 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి చెల్లిస్తారు. ఇది ఎందుకు అంటే న్యాయమూర్తులు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కానీ మీకు కావాలంటే మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.